జై భీమ్. నమస్తే, గుడ్ ఈవినింగ్. నేను మీ మిత్రుడు డాక్టర్ బొప్ప శ్రీకృష్ణ, జాతీయ అధ్యక్షుడు మానవాడు. అదే రకంగా తెలంగాణ ఉద్యమకారులుగా పనిచేశాను. ఈ సమాజ మార్పు కోసం, మనిషిని మంచిగా చూసేటువంటి సమాజం కోసం పనిచేస్తున్న ఒకటి సామాన్య కార్యకర్తగా ఇవాళ మీ ముందుకు వచ్చాను. ఇవాళ దక్షిణ భారతదేశానికి ఆదిగురు అయినటువంటి బాగ్యుడి వర్మ గారి 135వ జయంతి సందర్భంగా మీ అందరు కూడా విషయం చెప్తున్నాను. ఆయనకు నివాళులర్పిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మాలలు లేరని చెప్పి చంపివేసింది. కాబట్టి మాలని ఏ పార్టీ చంపివేసిందో ఆ పార్టీని పొందుపెట్టడానికి దానికి సంబంధించినటువంటి ఓటు ద్వారా ఆ పార్టీని నాశనం చేయాలని చెప్పి, ఓటు ద్వారా ఆ పార్టీని ఓడించాలని చెప్పి గతంలో కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు చెప్తున్నాను. వీరు చనిపోయిన తర్వాత అనేక సంఘాలు ఏర్పడ్డాయి. కానీ అందరూ కూడా అమ్ముడుపోయారు. దయచేసి మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తాను. జాతిని అడ్డం పెట్టుకొని మనం సంపాదించుకుంటే అది పాపం అవుతుంది. జాతిని కాపాడడానికి అంబేద్కర్ ప్రాణం ఇచ్చాడు. ఆ తర్వాత వీరరావు గారు ఆయన కూడా ప్రాణం ఇచ్చారు. మనం ప్రాణం వేసిన అవసరం లేదు. కానీ జాతి లేదని చెప్పి, అసలు మాలో తెలంగాణ లేదని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి ఇవ్వకపోతే మాత్రం మన మాలమనాడు సంఘాలు ఉన్నటువంటి మాలాన్ పేరు సంఘాలను కూడా దోషులు గారి మిగిలిన అవకాశం ఉంటుంది. కాబట్టి అట్లా చేయొద్దని చెప్పి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఓటు బ్యాంక్ ద్వారా సంపాదించినటువంటి ఓటు ద్వారా ఆ పార్టీని బలపడాలని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్, జై ఇండియా, జవహర్ పీరావు, జవహర్ డాక్టర్ అంబేద్కర్, జవహర్ బాగ్యుడి వర్మ.